సార్ ప్లీజ్. श्रीमान घाट निरीक्षण के लिए आग्रह है। घाट बजाल सस घाट श्रीमान क्राइम मीटिंग पर ऑफिसर्स आ रहे हैं. చాలా మంది కష్టపడి అన్ని రకాలుగా కష్టపడితే ఈ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక ఇమేజ్ అనేటువంటి క్రియేట్ అయింది. సో దాన్ని ఇప్పుడు అనేక కారణాలతో మనం గత కొద్ది రోజులుగా మన ఇమేజ్ పబ్లిక్ దృష్టిలో మన ఇమేజ్ తగ్గుతూ వస్తాము. సో దానివల్ల సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. సో మనం యాక్సెసిబుల్గా ఉండాలి. పబ్లిక్ ఎవరైనా మన దగ్గరకు వచ్చేది చాలా మంది వీక్, ఊరు, వల్నరబుల్, గ్రౌండ్ టార్గెట్ పీపుల్ అంతా వస్తారు మన దగ్గర. సో వాళ్ళకి మనం యాక్సెసిబుల్గా ఉండాలి, వాళ్ళ గ్రీవెన్సెస్ వినాలి, ఏది కరెక్టో లీగల్గా మనం ఏది చేయగలమో అది చేయాలి. వచ్చేటువంటి వాడిని ఏ రకమైనటువంటి బాధతో వస్తున్నారో మనకు తెలియదు. సో వాళ్ళ బాధ వినండి. ఈ న్యూ ఏజ్ క్రైమ్ వాళ్ళకు కూడా అర్థం కాకుండా చాలామంది బ్యాంక్ అకౌంట్ నెంబర్లు, ఓటీపీలు అన్నీ ఇచ్చేస్తున్నారు. మనం వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత వెగతాడుగా మాట్లాడడం, లేకపోతే వాళ్ళ చిన్న చూపు చూసి మాట్లాడడం చేస్తే రెండో రోజు రాదు. వాళ్ళు మోసపోయారని చెప్పుకోవడానికి చాలా మంది మునుగుతారు. నేనేంటి మోసపోవడం అనేటువంటి ఫీలింగ్లో ఉంటారు పబ్లిక్. దానికి తోడు మనం కూడా వాళ్ళని ఇంకొంచెం తెచ్చిపరిచామనుకోండి, సొసైటీలో క్రైమ్ జరుగుతుందనే విషయం మనకు తెలియదు. సో ఎవరైనా కూడా ఫ్రీగా వచ్చి మనకి ఆ క్రైమ్ గురించి చెప్పేటువంటి ఫ్రీడమ్ ఇవ్వాలి. సో ఇది ఇంపార్టెంట్. దీంట్లో ఎక్కడ కూడా ఎవరు కూడా ఇన్సెన్సిటివ్గా ఉండదు. నేను లాస్ట్ గాంజాయి మీద కానీ, అదర్ నార్కోటిక్ డ్రగ్స్ మీద కానీ, ఈ పోక్సో చిన్నపిల్లల మీద జరిగేటువంటి అఘాయిత్యాల మీద కానీ, అదర్ సోషల్ వైసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మంచి అవేర్నెస్ క్యాంప్స్ చేయండి. చాలామంది సివిల్ సొసైటీలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు కూడా సోషల్ సర్వీస్ చేయడానికి చాలా మంది ఉంటారు. మనకు ఒక ప్లాట్ఫామ్ దొరక అలా వెయిట్ చేస్తుంటారు. మీరు ఒక ప్లాట్ఫామ్ కనుక వాళ్ళకి ఇవ్వగలిగితే చాలా మంది దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఏదైతే అవేర్నెస్ క్యాంప్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. సో దాన్ని రిప్లేస్ చేసుకోండి. గతంలో పోలిస్తే పిల్లలు చాలా మంది చదువుకున్నారు, అందరూ బీటెక్ చేస్తున్నారు, డిగ్రీలు చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా జాబ్స్ వచ్చే ముందు అందరూ కూడా విలేజ్లోనూ టౌన్లోనూ వాళ్ళ దగ్గరే ఉంటారు. సో అలాంటి వాళ్ళంతా యూత్ ఎనర్జీని అంతటి మనం ట్యాప్ చేయాలి. సో యూత్ని ఇన్వాల్వ్ చేసి ఈ అవేర్నెస్ క్యాంప్స్ లాంచ్ చేసుకోండి. వాళ్ళలోనే ఉంటారు అంతా, కన్జ్యూమ్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే ఇట్లాంటి వాటికి ఇన్వాల్వ్ అయ్యేటువంటి వాళ్ళు కానీ. అట్లీస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ జనరేట్